నగరపాలక సంస్థ పరిధిలోని మహిళల కోసం ఏర్పాట్లు చేసిన పింక్ టాయిలెట్స్ మహిళలు వినియోగించుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య మహిళలకు సూచించారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవ వరల్డ్ టాయిలెట్స్ డే కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన పింక్ టాయిలెట్స్ శ్రీనివాసం వద్దనున్న మరుగుదొడ్లను మంగళవారం కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ నగరంలోని మహిళల కోసం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రత్యేకంగా పింక్ టాయిలెట్లు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అయితే మహిళలు ఈ పింక్ టాయిలెట్ను సరిగ్గా వినియోగించుకోవడం లేదని అన్నారు. ఇందులో మరుగుదొడ్లతో పాటు పిల్లలకు పాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా గది కూడా ఏర్పాట్లు చేశామని, మహిళలు ఉచితంగా వినియోగించుకోవచ్చని అన్నారు. నగరంలో కూడా పలు చోట్ల నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మరుగుదొడ్లు ఏర్పాట్లు చేశామని, అందులో వినియోగంలో లేని వాటిని తొలగిస్తామని అన్నారు. ప్రజలకు అవసరమైన చోట ఏర్పాట్లు చేసేలా ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేశామని, ఆయా ప్రాంతాల్లో ప్రజల అవసరాలను బట్టి మరుగుదొడ్లు ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఎక్కడంటే అక్కడ వెళ్ళలేరు కాబట్టి వారి కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఏర్పాట్లు చేస్తామని, వాటిని వినియోగించుకోవాలని అన్నారు. నగరంలోని ఉన్న అన్ని మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలోని డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా మనము ఈ పింక్ టాయిలెట్ అనేది మనకి కార్పొరేషన్ పరిధిలో ఒకటి కన్స్ట్రక్ట్ చేసాము లాస్ట్ ఇయర్ వాటర్ ప్లస్ కింద. అది చాలామందికి ఇంకా ఆడవాళ్ళకి అవగాహన లేకపోవడము, ఇంకా ఫ్లోటింగ్ అనేది తక్కువ ఉంది అక్కడ. సో అక్కడ బోర్డ్స్ కూడా పెట్టేసి అవగాహన పెంచుతాము. పింక్ టాయిలెట్ అది కూడా ఉచితంగా ఓన్లీ ఆడవాళ్ళకి అండ్ ఆల్సో చేంజింగ్ రూమ్, పిల్లలకి చేంజింగ్ కోసం పెట్టడం జరిగింది. అది అందరు వాడుకోవాలి. అలాగే మిగతా ఏవైతే టాయిలెట్స్ అండ్ యూరినల్స్ ఉన్నాయో వాటిని కొన్ని డిఫెక్ట్ అయి ఉన్నాయి మన సిటీలో. సో అవి ఐడెంటిఫై చేసేసి అవి రిమూవ్ చేస్తాము. ఆపరేషనల్ పెడితే ఈ ప్లేసెస్లో వాడుకుంటారనేవి కూడా ఇంజనీరింగ్ వాళ్ళకి చెప్పాము, ఐడెంటిఫై చేసేసి ఆపరేషన్లో తీసుకురావాలనేసి. ఎందుకంటే ఇక్కడ ఫ్లోటింగ్ పాపులేషన్ ఎక్కువ కాబట్టి, యాత్రికులు ఎక్కువ వస్తుంటారు కాబట్టి చాలా తక్కువ ధరతోనే మనం టాయిలెట్స్ రన్ చేసి వాళ్ళకి క్లీన్గా పెడితేనే యూస్ చేసుకోగలుగుతారు. అదర్వైజ్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళు, పిల్లలకి ఎక్కడంటే అక్కడ వెళ్ళలేరు కాబట్టి అందుకు ఈ టాయిలెట్స్ పైన ఫోకస్ చేసి ఏవైతే మనకి ఇంకా 29 టాయిలెట్స్ ఉన్నాయో వాటిని కూడా క్లీన్గా మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తాం.